హాయ్ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. మీ న్యూ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అనమాట. ఈరోజు ఏదో ఒక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతోటి మళ్ళీ మేము ముందుకు వచ్చిన. ఈరోజు మరొక జాబ్ ఇన్ఫర్మేటివ్ తోటి మళ్ళీ మేము ముందుకు వచ్చిన. సెంట్రల్కి సంబంధించిన జాబ్స్ అనమాట ఇవి. సో మంచి జాబ్స్. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో కంపల్సరీ వాళ్ళు అప్లై చేసుకోండి. సో దాని గురించి నేను టోటల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేయాలి, ఏం కథ, లాస్ట్ డేట్ ఎప్పుడు, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు అనేది. సో దానికన్నా స్మాల్ రిక్వెస్ట్, నా వీడియోస్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ చూస్తున్న వీడియో చూస్తున్న ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని నాకు సపోర్ట్ చేయండి. మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తున్నప్పుడు డైరెక్ట్ మీకు వచ్చేస్తాయి. మీరు డైరెక్ట్ చూడొచ్చు అనమాట, మిస్ కాకుండా. సో ఈ రోజు అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ ఏంటంటే షార్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, తొందరగా కంప్లీట్ అయ్యేటట్టుగా. చూద్దాం మరి ఏంటిది అనేది. రైల్వేలో టీచింగ్ జాబ్స్ 1036 ఉద్యోగాలకే నోటిఫికేషన్. మనకు సెంట్రల్ గవర్నమెంట్ అయినటువంటి పెద్దది రైల్వే డిపార్ట్మెంట్లో అయితే మనకు 1036 ఉద్యోగాలకైతే నోటిఫికేషన్. అది టీచింగ్ జాబ్స్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, టీచింగ్ జాబ్స్ అంటే బీఈడి డిఈడి వాళ్ళకైతే మంచి బెస్ట్, వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉంటుంది. మిస్ కాకండి. చూద్దాం మరి ఏంటిదని. ఆర్ఆర్బి 1036 జాబ్స్ అనమాట. రైల్వేలో మనకు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అవి ఏంటి ఏం కథ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఆర్ఆర్బి 1036 టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ జాబ్ నోటిఫికేషన్ పడింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వివిధ కేటగిరీలో 1036 టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. మనకి ఆర్ఆర్బీలో అయితే 1036 జాబ్స్, అందులో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ జాబ్స్ ఉన్నాయంట. దానికి భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఎవరైతే ఎలిజిబిలిటీ కంపల్సరీ అప్లై చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అప్పుడే అర్థమైపోతుంది, లేదంటే అర్థం కాదు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఆర్ఆర్బి 1036 టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అందులో ఏమేమి పోస్టులు ఉన్నాయని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూద్దాం మరి. ఖాళీల వివరాలు వచ్చేసి మనకు మొత్తం 1036 జాబ్స్ ఉన్నాయి. అందులో వచ్చేసి మనకు పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అంటారు కదా, వాళ్ళకైతే 187 ఉన్నాయి. టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అంటారు, 338 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా జూనియర్ టెక్నీషియన్ హిందీ సంబంధించి 130 పోస్టులు ఉన్నాయి. ప్రైమరీ రైల్వే టీచర్ 188 పోస్టులు ఉన్నాయి. స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ ఇందులో 59 పోస్టులు ఉన్నాయి మనకు. చీఫ్ లా అసిస్టెంట్ అంటే ఇది లాకు సంబంధించింది, ఇందులో మనకు 54 పోస్టులు ఉన్నాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీపీ అంటారు, అంటే రైల్వేలో కూడా పీపీలు ఉంటారు, లాయర్స్ అంటారు, వీళ్ళని కూడా. 20 జాబ్స్ ఉన్నాయి. ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్పెక్టర్ అంటే పీఈటీలు అంటారు కదా, వాళ్ళకి సంబంధించి 18 పోస్టులు ఉన్నాయి ఇందులో. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 12 ఉన్నాయి. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 అనేది 12 ఉన్నాయి. లైబ్రరీకి సంబంధించి కూడా మనకు 10 జాబ్స్ ఉన్నాయి ఇందులో. అదేవిధంగా ల్యాబొరేటరీ అసిస్టెంట్, మనకు ల్యాబొరేటరీ అసిస్టెంట్ సంబంధించి కూడా 8 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ల్యాబొరేటరీలో అసిస్టెంట్ ఉద్యోగాలు 7 ఉన్నాయి. సైంటిఫిక్ సూపర్వైజర్ సంబంధించి మనకు 3 పోస్టులు అయితే ఉన్నాయి. సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ ఇవి 3 పోస్టులు ఉన్నాయి. మ్యూజిక్ టీచర్, మ్యూజిక్ సంబంధించి కూడా మనకు ఫీమేల్ ఉంది. మ్యూజిక్ టీచర్ మాత్రం ఫీమేల్ ఉంది ఎస్పెషల్లీ. 3 పోస్టులు ఉన్నాయి, 3 ఉన్నాయి. మ్యూజిక్ అంటే తెలుసు కదా, సాంగ్ సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి, ఓన్లీ ఫీమేల్ అవి. సైంటిఫిక్ అసిస్టెంట్ మరొకటి 2 పోస్టులు ఉన్నాయి ఇవి సపరేట్గా. అసిస్టెంట్ టీచర్ సంబంధించి కూడా మనకు 2 పోస్టులు ఉన్నాయి ఇవన్నమాట. దాదాపు మనకు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి ఇందులో. డిఫరెంట్ కేటగిరీలో డిఫరెంట్ జాబ్స్ ఉన్నాయి అండ్ వేకెన్సీస్. అవి గుర్తుపెట్టుకోండి. ఎలిజిబిలిటీ ఉన్న వారు కంపల్సరీ అప్లై చేయండి, మిస్ కాకుండా. అర్హతలు వచ్చేసి మనకు పోస్టును అనుసరించి ఉంటుంది అనమాట. పోస్టుకు సంబంధించి మనకి ఏమేమి అర్హతలు ఉన్నాయని నోటిఫికేషన్లో ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెబ్సైట్ లింక్. అక్కడి నుంచి మీకు కంప్లీట్ పీడిఎఫ్ చూసుకొని మీరు అప్లై చేసుకోండి. దరఖాస్తు గడువు మనకు వచ్చేసి జనవరి 7 నుంచి స్టార్ట్ అవుతుంది 2025లో. జనవరి 7 2025లో జనవరి 2025 స్టార్ట్ అవుతుంది. జనవరి 7లో జనవరి 7 2025 అంటే వచ్చే సంవత్సరం మనకు జనవరిలో 7వ తారీఖు స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 6 వరకు లాస్ట్ డేట్ ఇది అప్లికేషన్ అనమాట. అప్పటి వరకు అప్లై చేసుకోవాలి. ఇది ఓన్లీ ఫర్ ఆన్లైన్లో ఉంటుంది, ఆఫ్లైన్ కాదు. దరఖాస్తు ఫీజు వచ్చేసి మనకు 500. ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి 250 ఉంటుంది. మిగతా వాళ్ళకి వచ్చేసి మనకు 500 ఉంది. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి అప్లై చేసుకోండి. మిస్ కాకండి ఎవ్వరు. మంచి జాబ్స్ రైల్వేలో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన జాబ్స్. నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
ఎవరైతే అప్లై చేస్తే నా వీడియో చేసి కంపల్సరీ నా కామెంట్ కూడా చేయండి. అన్న నేను చూసి అప్లై చేస్తానని ఒక మెసేజ్ పెట్టండి, సరిపోతుంది కామెంట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి వీడియోతో, ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.